ఈ రోజు మనం చూడబోతున్న కంపారిజన్ మామూలుగా ఉండదు. ఇద్దరు కాదు ముగ్గురు తోపులు, అది కూడా వేరే వేరే లెవెల్ తోపులు. ఒక సైడ్ ఏమో మన డాక్టర్ డూమ్, మాస్కోడ్ ఈగో కింగ్. ఇంకొక సైడ్ ఏమో మన గ్యాలక్టస్, ప్లానెట్ ఈటింగ్ ఫుడ్డీ. ఇంకా మూడో వైపు వచ్చేసి నల్, ది గాడ్ ఆఫ్ డార్క్నెస్, హూ సమ్టైమ్స్ లుక్స్ లైక్ హీ జస్ట్ వోక్ అప్. ఈ ముగ్గురు ఒకేసారి ఒకరి మీద ఒకరు పడితే యూనివర్స్ ఉంటుందా లేదా అమ్మ బాబా ఎవరు రవిలని పరిగెడుతుందా? లెట్స్ ఫైండ్ అవుట్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్. లింక్స్ డిస్క్రిప్షన్ లో. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా వీడియోలోకి వస్తే ఫస్ట్ మనం నెక్రోస్వాడ్ గురించి చూద్దాం. నెక్రోస్వాడ్ అనేది కేవలం ఒక స్వాడ్ మాత్రమే కాదు, ఈ యూనివర్స్ లో క్రియేట్ చేయబడిన మొదటి వెపన్ ఈ నెక్రోస్వాడ్. మన నల్ అదే అండి, ది గాడ్ ఆఫ్ సింబియాట్స్ అయిన నల్ యూనివర్స్ లో వెలుగు రాకముందు నుండి ఉన్న డార్క్నెస్ నుంచి ఈ వెపన్ ని క్రియేట్ చేశాడు. ఈ స్వాడ్ ని యూజ్ చేసే వాళ్ళు ఎంత శక్తివంతులైన గాడ్స్ ని చంపగలుగుతారు. గోర్ ఈ నెక్రోస్వాడ్ ని యూజ్ చేసి 1000 years పాటు గాడ్స్ ని హంట్ చేశాడు. నల్ కి ఈ నెక్రోస్వాడ్ ఇన్ఫినిట్ పవర్ ని ఇస్తుంది. నల్లే ఈ స్వాడ్ కి ఆర్జిన్ అండ్ సోర్స్ గా ఉంటాడు. ఇప్పుడు మనం వీళ్ళ ఆర్జిన్స్ ని చూద్దాం. ఫస్ట్ మనం నల్ తోనే స్టార్ట్ చేద్దాం. యూనివర్స్ క్రియేట్ అవ్వక ముందు ఉన్న ఎన్లెస్ వైడ్, అలాగే డార్క్నెస్ నుంచి పుట్టిన వాడే గాడ్ ఆఫ్ సింబియాట్స్ అయిన ది నల్. లైఫ్ అండ్ లైట్ రావడానికి ఒక సెలెస్టియల్ ట్రై చేసినప్పుడు నల్ తన డార్క్నెస్ ని యూజ్ చేసి ఆ సెలెస్టియల్ ని చంపడానికి నెక్రోస్వాడ్ ని క్రియేట్ చేశాడు. నల్ పవర్ తనలో ఉంది. నెక్రోస్వాడ్ నల్ క్రియేట్ చేసిన ఒక టూల్ మాత్రమే. ఇంకా మన డాక్టర్ డూమ్, అదే విక్టర్ వాన్ డూమ్ గురించి మాట్లాడితే ఇతను ఒక సైంటిస్ట్, ఒక మెజిషియన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక ఈగోయిస్ట్ పర్సన్. బియాండర్స్ అనే కాస్మిక్ గాడ్స్ నుంచి పవర్స్ ని కొట్టేసి మార్వెల్ మల్టీవర్స్ మొత్తం డిస్ట్రాయ్ అయ్యే టైంలో తన ఓల్ వరల్డ్ అయిన బ్యాటిల్ వరల్డ్ ని క్రియేట్ చేశాడు. అక్కడ డాక్టర్ డూమ్ చెప్పిందే వేదం, డూమ్ గీసిందే గీత. పాపం అక్కడ డాక్టర్ స్ట్రేంజ్ ఈ డూమ్ కి రైట్ హ్యాండ్ గా, అలాగే సూసన్ స్టోమ్ ఈ డూమ్ కి ఫోర్స్డ్ వైప్ గా ఉంటారు. ప్యూర్ విలనరీ విత్ బ్రెయినియే మన డాక్టర్ డూమ్. ఇప్పుడు మనం గ్యాలక్టస్ ఆర్జిన్ గురించి చూస్తే గ్యాలక్టస్, గ్యాలన్ ఆఫ్ టా, ది కాస్మిక్ ఫుడ్డీ హూ హీట్స్ ప్లానెట్స్. ఇక మన గ్యాలక్టస్ బాబు గురించి మాట్లాడితే ఇతను ఒక కాస్మిక్ ఫుడ్డీ. ఈ గ్యాలక్టస్ ఒక విలన్ కాదు బ్రో, ఒక కాస్మిక్ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేసే ఫోర్స్ ఆఫ్ నేచర్. ప్లానెట్ ని తినడం అంటే ఇతనికి చికెన్ బిర్యానీ తిన్నంత ఈజీ. ఇప్పుడు మనం ఈ ఫుడ్డీ యొక్క ఆర్జిన్ గురించి చూద్దాం. మన బిగ్ బ్యాంగ్ ముందు ఉన్న ప్రీవియస్ యూనివర్స్ లో గ్యాలన్ అనే సైంటిస్ట్ ఉండేవాడు. ఆ యూనివర్స్ అంతమయ్యే టైంలో కాస్మిక్ ఎంటిటీతో మర్చి ఈ యూనివర్స్ లో గ్యాలక్టస్ గా పుట్టాడు. ఇప్పుడు మనం వీళ్ళ పవర్స్, అబిలిటీస్ అండ్ ఫీట్స్ గురించి చూద్దాం. ఫస్ట్ మన గ్యాలక్టస్ తో స్టార్ట్ చేద్దాం. గ్యాలక్టస్ పవర్స్ అండ్ అబిలిటీస్ ని చూస్తే వైల్డర్ ఆఫ్ పవర్ కాస్మిక్, నియర్ ఓమ్నిపోటెంట్, ఎనర్జీ మ్యానిపులేషన్, మ్యాటర్ క్రియేషన్ అండ్ ట్రాన్స్మ్యూటేషన్, రియాలిటీ వ్రాపింగ్, కాస్మిక్ అవేర్నెస్, గ్రాండ్స్ పవర్ టు హెరల్స్, ఫంక్షనల్లీ ఇమ్మోర్టల్. ఇవి గ్యాలక్టస్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్. ఇంకా గ్యాలక్టస్ యొక్క ఫీట్స్ గురించి చెప్పాలంటే ఇతను ఒక వరల్డ్ ఈటర్, ఫైటింగ్ విత్ సెలెస్టియల్స్, హార్బింగర్ క్రియేటర్. ఇవి గ్యాలక్టస్ యొక్క ఫీట్స్. ఇప్పుడు మనం నల్ యొక్క పవర్స్, ఎబిలిటీస్ అండ్ ఫీట్స్ గురించి చూస్తే నల్ ఒక గాడ్ ఆఫ్ డార్క్నెస్ అండ్ వైడ్, క్రియేటర్ అండ్ రూలర్ ఆఫ్ ఆల్ సింబియాస్, హై మైండ్ కంట్రోల్ అక్రాస్ గ్యాలక్సీస్, సూపర్ స్ట్రెంగ్త్, స్పీడ్ రీజనరేషన్, నియర్ ఇమ్మోర్టాలిటీ ఇన్ డార్క్నెస్. ఇవి నల్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్. నల్ ఫీట్స్ గురించి చూస్తే సెలెస్టియల్ డిసెప్టేషన్, ఎర్త్ ఎన్వాల్వ్మెంట్, హీరో డామినేషన్. ఇవి నల్ యొక్క ఫీట్స్. ఇప్పుడు మనం డాక్టర్ డూమ్ యొక్క పవర్స్, ఎబిలిటీస్ అండ్ ఫీట్స్ ని చూద్దాం. ఇక డాక్టర్ డూమ్ పవర్స్ గురించి చెప్పాలంటే ఇతను మార్వెల్ లో ఉన్న అందరి పవర్స్ ని మిక్సీలో వేసి జ్యూస్ లా తాగేసిన వాడు. మన డాక్టర్ డూమ్ ఓమ్నిపోటెన్స్, అంటే మన డూమ్ ఏమనుకుంటే అది జరిగిపోతుంది. ఒక చూపుతో థానోస్ లాంటి వాడి స్పైనల్ కార్డ్ ని బయటకు లాగేశాడు. ఈ సిచ్యువేషన్ సీక్రెట్ వార్స్ కామిక్స్ లో జరిగింది. మ్యాజిక్ లో డాక్టర్ స్ట్రేంజ్ కంటే తోపు. ఇంకా చెప్పాలంటే ఇతను గాడ్ ఎంపరర్ డూమ్ గా ఉన్నప్పుడు ఇతనికి లిమిటే లేదు. డాక్టర్ డూమ్ జీనియస్ లెవెల్ ఇంటెలెక్ట్, మాస్టర్ ఆఫ్ ఫిజిక్స్, ఇంజనీరింగ్, రోబోటిక్స్, టైం ట్రావెల్, మల్టీవర్సల్ సైన్స్. డాక్టర్ డూమ్ ఒక హై లెవెల్ సోర్సరరీ. ఇతని దగ్గర డూమ్ ఆర్మర్ ఉంది, డూమ్ బార్స్ ఉన్నాయి. హీ కెన్ కంట్రోల్ టైం అండ్ డైమెన్షన్స్. గాడ్ ఎంపరర్ డూమ్ పవర్స్ చూస్తే ఇతను బియాండర్స్ పవర్స్ ఇన్స్టాల్ చేశాడు. మల్టీవర్సల్ రియాలిటీ వ్రాపింగ్, అబ్సల్యూట్ కంట్రోల్ ఓవర్ స్పేస్, time, matter, life and death, created battle world from broken universes, treated cosmic entities as servants. He ruled over gods, abstract beings, entire multiverse,
ఈ బేస్ డోమ్ పవర్ లెవెల్ వచ్చేసి హై యూనివర్సల్ స్టేజ్ లో ఉంటుంది, అది కూడా ప్రిపరేషన్ అయితే. అదే గాడ్ ఎంపరర్ డూమ్ అయితే మల్టీవర్సల్ సుప్రీం, అది కూడా టెంపరీగా మాత్రమే. ఇవి వీళ్ళ పవర్స్, ఎబిలిటీస్ అండ్ ఫీట్స్ గురించి. ఇప్పుడు మనం వీళ్ళ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ ని చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ డాక్టర్ డూమ్. ఇతని స్ట్రెంగ్త్ గురించి చూస్తే స్ట్రాటజీ, ఈగో, పవర్ స్టీలింగ్. ఇంకా వీక్నెస్ వచ్చేసి ఓవర్ కాన్ఫిడెన్స్ అండ్ ఈగో. గ్యాలక్టస్ యొక్క స్ట్రెంగ్త్ వచ్చేసి పవర్ కాస్మిక్ అండ్ ప్లానెట్ ఈటింగ్. అదే గ్యాలక్టస్ యొక్క వీక్నెస్ గురించి చూస్తే గ్యాలక్టస్ యొక్క వీక్నెసెస్ వచ్చేసి స్టార్వేషన్ అండ్ డిస్ట్రాక్షన్. ఇప్పుడు మనం నల్ యొక్క స్ట్రెంగ్స్ ని చూద్దాం. సింబయాట్ ఆర్మీ అండ్ నెక్రోస్వాడ్, ఇవి నల్ యొక్క స్ట్రెంగ్త్. అదే నల్ యొక్క వీక్నెస్ గురించి చూస్తే లైట్ ఎనర్జీ అండ్ ఎంజిమా ఫోర్స్, ఇవి నల్ యొక్క వీక్నెస్. ఎవరు అసలైన కాస్మిక్ రచ్చ? ఇప్పుడు అసలైన మహాసంగ్రామం మొదలవుతుంది. ఈ ముగ్గురు తోపులు ఒకరి మీద ఒకరు పడితే ఏం జరుగుతుంది? ఫస్ట్ మనం నల్ వర్సెస్ గ్యాలక్టస్ తో స్టార్ట్ చేద్దాం. ఇనిషియల్ గా నల్ కి ఒక అడ్వాంటేజ్ ఉంది, అది ఏంటంటే ఆల్ బ్లాక్ నెక్రోస్వాడ్. ఈ నెక్రోస్వాడ్ తో గ్యాలక్టస్ ఎనర్జీని డ్రైన్ చేయగలడు. అది కాక సింబియాట్ డ్రాగన్స్ గ్యాలక్టస్ ని ఓవరలం చేయొచ్చు. గ్యాలక్టస్ కి ఆకలి వేస్తే నల్ ని కొట్టడం కష్టం. సో నల్ టేక్స్ ద లీడ్ హియర్ అగైన్స్ట్ గ్యాలక్టస్. నెక్స్ట్ డాక్టర్ డూమ్ వర్సెస్ గ్యాలక్టస్. నేను ఇక్కడ గాడ్ ఎంపరర్ డూమ్ ని సెలెక్ట్ చేసుకున్నాను. గాడ్ ఎంపరర్ డూమ్ వర్సెస్ గ్యాలక్టస్, ఇక్కడ ఫైటే లేదు బ్రో. గాడ్ ఎంపరర్ డూమ్ ముందరైనా, మామూలు బేస్ డూమ్ ముందరైనా గ్యాలక్టస్ ఒక గాడ్ లాగా పనిచేస్తాడు. సీక్రెట్ వార్స్ కామిక్స్ లో ఈ డూమ్ ఒక మాట చెప్తే గ్యాలక్టస్ విని ఎస్ మై గాడ్ అని అన్నాడు. డూమ్ కి ఒక పవర్ ఉంది, అది ఏంటంటే స్టీలింగ్ పవర్స్. సో ఇక్కడ డూమ్ గ్యాలక్టస్ యొక్క పవర్ కాస్మిక్ పవర్ ని ఈజీగా స్టీల్ చేయొచ్చు. ఇంకా ఫైనల్ కంపారిజన్ డాక్టర్ డూమ్ వర్సెస్ నల్. ఇక్కడ కూడా నేను గాడ్ ఎంపరర్ డూమ్ ని పికప్ చేసుకున్నాను. గాడ్ ఎంపరర్ డూమ్ వర్సెస్ నల్. ఈ కంపారిజన్ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. నల్ డార్క్నెస్ ని డూమ్ కంట్రోల్ చేయగలడా? గాడ్ ఎంపరర్ డూమ్ అంటే ఓమ్నిపోటెంట్. నల్స్ ప్రైమరీ వీక్నెస్ ఇస్ లైట్. గాడ్ ఎంపరర్ డూమ్ యూనివర్స్ ని కంట్రోల్ చేస్తాడు కాబట్టి ఒక కాస్మిక్ ఫ్లాష్ లైట్ వేసి నల్ ని ఇరిటేట్ చేయగలడు, ఆర్ ఈవెన్ ట్రాప్ హిమ్. డూమ్ ఇంటెలిజెన్స్, మ్యాజిక్ అండ్ స్టోలెన్ బియాండర్ పవర్స్ తో నల్ ని అనలైజ్ చేసి తన వీక్నెస్ ని యూజ్ చేసి డిఫీట్ చేయగలడు. నల్ ప్రిమోడియల్ అయిన డూమ్ గాడ్ అయిపోయాడు. నల్ ఈ సిచ్యువేషన్ లో విన్ అయ్యే ఛాన్స్ ఉంది. అది ఏ సిచ్యువేషన్ అంటే నల్ కెన్ విన్స్ త్రూ ఓవర్హెల్మింగ్ డార్క్నెస్ అండ్ బ్రీచువాలిటీ. సో ఫైనల్ గా చెప్పాలంటే ఈ ప్యూర్ పవర్ లో గాడ్ ఎంపరర్ డూమ్ ఇస్ ది క్లియర్ విన్నర్. ఇతను ఎంత పవర్ఫుల్ అంటే మిగిలిన ఇద్దరిని పిల్ల చేపల్లాగా చూస్తాడు. సెకండ్ ప్లేస్ లో నల్ ఉంటాడు. తన ఏషియన్ డార్క్నెస్ అండ్ గాడ్ కిల్లింగ్ వెపన్ తో గ్యాలక్టస్ ని బీట్ చేయగలడు. థర్డ్ ప్లేస్ లో గ్యాలక్టస్ ఉంటాడు. పాపం ఇతను ఎనర్జీ కోసం తిరిగేదే ఉంది. ఆకలి లేకుండా ఉంటే తోపు, కానీ ఆకలి వేస్తేనే పాపం. సో ఇది ఒక సంగతి. ఈ ముగ్గురు కాస్మిక్ టైటాన్స్ మధ్య జరిగే కాస్మిక్ కూచిపూడిలో మన గాడ్ ఎంపరర్ డూమ్ అల్టిమేట్ విన్నర్. ఎందుకంటే బ్రెయిన్ ఉంటే ప్రోని కూడా గోల్ చేయొచ్చని ఇతను ప్రూవ్ చేశాడు. మీరు ఈ ఫైట్ లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో, అలాగే మీ కాస్మిక్ ఐడియాస్ ని కింద కామెంట్స్ లో కుమ్మేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ ఒపీనియన్ ని, నెక్స్ట్ Q&A ఎపిసోడ్ కోసం మీ క్వశ్చన్స్ ని, అలాగే నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలో టాపిక్ సజెషన్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే డూమ్ వచ్చి మీ వైఫైని డియాక్టివేట్ చేసి మీ ఫోన్ లో లావెటరియా థీమ్ ని ప్లే చేస్తాడు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.